హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు అశోక్. ఎస్కే 155 బ్యాచ్. మా ఇన్ఛార్జ్ వచ్చేసి లక్ష్మణ్ సార్ మరియు మా మెంటర్ అనురాధ మేడం. సార్, ఈరోజు సెషన్లో భాగంగా స్టోరీ టెల్లింగ్ అనే సబ్జెక్టు గురించి ఈరోజు మన స్పీకర్ గంగుల శ్రీకర్ సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పాడు. నేను స్టార్టింగ్ అనుకున్న ఈరోజు సెషన్ స్టోరీ టెల్లింగ్ మీద ఏం సెషన్ ఉంటుంది అని నాకేం కరెక్ట్ అర్థం కాలేదు. కానీ మనము ఏదైనా ఒక వ్యక్తికి ఒక నలుగురు ఐదుగురు ఎదుటి వ్యక్తులకు చెప్పే ముందు మనం చెప్పే సబ్జెక్టు ఈ స్టోరీస్ ద్వారా మనం చెప్తే ఈజీగా వాళ్ళకు కనెక్ట్ అయ్యిద్ది. అలాగే మనం పబ్లిక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎదురుగా ఆడియన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో మనం ఈజీగా కనెక్ట్ కావడానికి కూడా ఈ యొక్క చిన్న స్టోరీ అనేది మనం చెప్పే సబ్జెక్టుకు రిలేటెడ్గా చెప్తే అది మనం ఈజీగా రీచ్ అవుతామని ఈరోజు ఈ సెషన్ ద్వారా నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఫాంటసీ కథలు కానీ జనరల్గా ఊహా ప్రపంచానికి సంబంధించింది కానీ మనం పిల్లలకు మనం ఏదన్నా చెప్పేదానికంటే ముందు ఇలాంటి మనం చెప్తే వాళ్ళు ఈజీగా అడాప్ట్ అయ్యి అందులో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా మనం చెప్పే కథను వింటారు అని అది నాకు ఈరోజు అర్థమైంది. మనం చెప్పే స్టోరీ ఏదైనా 3 minutes కానీ 2 minutes కానీ హాఫ్ మినిట్ కానీ సిచ్యువేషన్ బట్టి చెప్పాలని క్లారిటీగా చెప్పిండు. మనిషిని కదిలించే శక్తి కథలకు ఉంటుంది అనేది చెప్పాడు. మనం చెప్పేది కథ ద్వారా ఈజీగా మనం అది కనెక్ట్ అవ్వచ్చు అనే విషయం చెప్పాడు. అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకుంటూ అది ఎమోషన్ పరంగా కానీ లేకుంటే మనం ఏదన్నా ఒక ఫారెస్ట్కి సంబంధించిన ఆ సెషన్స్ను బట్టి దానికి సంబంధించింది కానీ ప్రతి దానికి మనం చెప్పచ్చు. ఎందుకంటే కథలు అనేది ఆది మానవు నుండి ఆధునిక యుగం వరకు ప్రతి దాంట్లో అది నిండి ఉన్నదని చెప్పి ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ అసలు నేను విన్నప్పటి నుండి లాస్ట్ వరకు 100% నేను కాన్సన్ట్రేషన్తో విన్నాను. చాలా బాగుంది సార్. అలాగే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అసలు దీనికి సంబంధించిన గంప నాగేశ్వర్ సార్కు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి స్పీకర్స్ను అసలు ఒక్కొక్క సెషన్కు డైలీ ఒక రకంగా మమ్మల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మీరు తీసుకుపోతున్నారు సార్. నేను 100% నేను బాధపడుతున్నా సార్. ఎందుకంటే నేను ఇది ఎప్పుడో వినాల్సింది, బట్ చాలా రోజులు నేను లేట్ అవుతుంది అని అనిపిస్తుంది. మొత్తానికైతే నేను లేట్ అయినా కానీ నేను ఇందులో ఒక ఇంపాక్ట్ సభ్యునిగా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.